జిల్లా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, పదవి విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, ప్రభుత్వం ఉన్న 23,500 వేతనాన్ని స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో బేసిక్ వేతనం 44,570 రూపాయలు పెంచాలని, ఉద్యోగ ఆరోగ్య భద్రత కల్పించాలని పలు డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని జిల్లా సమగ్ర శిక్ష జిల్లా అధ్యక్షుడు ఎం రఘునాథ్, కార్యదర్శి ఎస్ రాజేంద్ర ప్రసాద్లు డిమాండ్ చేశారు. సోమవారం రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా జిల్లా సిఆర్ఎంటీల ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర సిఆర్ఎంటీ యూనియన్ ఫోరం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విజయవాడలో 22వ తేదీన ఆత్మగౌరవ దీక్ష చేపట్టే డిమాండ్ల సాధనకు సమైక్యంగా పోరాడుతుందన్నారు. నమస్తే అండి, నా పేరు రఘునాథ్. నేను రాజమండ్రి రూరల్ మండలంలో సిఆర్ఎంటీగా పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్రం పిలుపు మేరకు సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి సిఆర్ఎంటీస్ ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు మేమందరం కూడా జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తూ ఉన్నాము. మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే, ఈరోజు ఏ క్లస్టర్ బి క్లస్టర్ అని చెప్పేసి ఒక సమస్యను తీసుకొచ్చి ఈ సిఆర్ఎంటీలని క్లస్టర్ వైజ్ డివైడ్ చేసి వారిని ఎంటీగా ఉండడం జరుగుతుంది. వారికి ఉద్యోగ భద్రత లేకుండా ఈరోజు మరి ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అలాగే గత ప్రభుత్వంలో మాకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా 7 సంవత్సరాల నుంచి జీతం పెంచలేదు. ఆ తక్కువ జీతంతోనే మేము పనిచేస్తూ ఉన్నాము. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు 23,000 జీతంతో కుటుంబాలని వెలబుచ్చాలంటే చాలా సమస్య, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాము. కాబట్టి మాకు ఏదైతే ప్రభుత్వం మాకు స్పష్టమైన హామీ ఇచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖలో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి సిఆర్ఎంటీలకు న్యాయం చేస్తాము అని మా విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని మేము నెరవేర్చడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ధర్నా చేపట్టాము. రేపు 22వ తారీఖున కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న సిఆర్ఎంటీలు చలో విజయవాడ కార్యక్రమాలను కూడా మేము చేపట్టబోతున్నాము. ఇందు మూలంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అయ్యా, మరి విద్యాశాఖ మంత్రిగా ఉండి మీకు ఇచ్చిన హామీని 100% నెరవేర్చి మా జీతాలు పెంచాలని, అలాగే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు మాకు వయసు ఏదైతే ఉద్యోగ పరిమితి ఉందో దాన్ని 62కు పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ ప్రధానమైన డిమాండ్స్ని ఈరోజు మా ద్వారా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తున్నాము. 22వ తారీఖున చేయబోయే కార్యక్రమం అంతటి కూడా మా రాష్ట్ర మంత్రులు పాల్గొని మేము ప్రభుత్వం వైపు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకున్నాం. ఉద్యోగుల ఐక్యత విద్యాశాఖ మంత్రి కలిసారండి, ఈ విషయం మీద చెప్పారా? పలుమార్లు చాలా ఆయన పాదయాత్ర చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సార్లు ఆయన కలవడం, మా యొక్క సమస్యలు ప్రధానమైన డిమాండ్లు ఆయన దృష్టి పెడుతుంటే ఆయన ఒక్కటే మాట, మీరు సిఆర్ఎంటీలు విద్యాశాఖలో పనిచేస్తున్నారు, మీ సమస్యలు నాకు తెలుసు, నాకు కొద్ది సమయం ఇవ్వండి, మీ సమస్యలన్నీ కూడా నేను సానుకూలంగా పరిశీలిస్తాను, న్యాయం చేస్తానని ఆయన 100% మాకు మాట ఇవ్వడం జరిగింది. సార్, కలెక్టర్ గారికి ఈ రోజు ఈ కార్యక్రమం అనంతరం కూడా మేమందరం కూడా కలెక్టర్ గారు కలిసి మా ప్రధానమైన డిమాండ్స్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. సార్, అనపతి మండలంలో వర్క్ చేస్తున్నానండి. మేము గత 13 సంవత్సరాల నుంచి కూడా విద్యాశాఖలో పనిచేస్తున్నాము. అయితే మేము మాకు 7 సంవత్సరాల నుంచి కూడా జీతం పెంచలేదు. 7 సంవత్సరాల నుంచి కూడా మేము అడుగుతున్నాము మాకు జీతం పెంచమని, అలాగే మాకు ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నామండి. అలాగే 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు పెంచమని అడుగుతున్నాము. మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎంటీఎస్ అమలు చేయాలని మేము గత సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాము. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని కూడా చాలా సార్లు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందండి. అయితే మాకు ఆయన అమలు చేస్తారని, ఈ దీక్షను ఆయన కూడా చూసి, మా పోరాట దీక్షను ఆయన కూడా చూసి మాకు తగిన జీతం ఇస్తారని, అలాగే ఎంటీఎస్ అమలు చేస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగే 22వ తారీఖున విజయవాడలో జరుగు ధర్నా కూడా మేము అందరము పాల్గొని మా యొక్క డిమాండ్లను అక్కడ కూడా వినిపించుకుంటాం. ఇప్పుడు కలెక్టరేట్ లో కూడా మేము మా యొక్క వినతి పత్రాన్ని ఇచ్చి మా డిమాండ్లు నెరవేర్చాలని వినతి పత్రం కూడా మేడం గారికి ఇవ్వడం జరుగుతుందండి.